ఎన్టీ రామారావు గారి కాలంలో దృశ్య శ్రవణ పథకం అని ఒకటి వచ్చింది. అంటే పిల్లలకి బోర్డు మీద ఇట్లా చెప్తా ఉంటే సరిగా వినరు. అది టీవీ రూపంలో విజువలైజేషన్ అప్పుడప్పుడే టీవీలు వస్తూ ఉన్నాయి కాబట్టి టీవీల రూపంలో విజువలైజేషన్ ఒక సినిమా మెథడ్లో చెప్తే కనుక పిల్లలు బాగా చదువుకుంటారనే ఉద్దేశంతో పాపమైన ఒక మంచి స్కీమ్, అది కూడా రంగారెడ్డి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది ఒక 86 కోట్లతో. సో దాంట్లో నేనేంటంటే ఈ జిల్లాలో తిరిగేటప్పుడు ఎక్కడ ఏ స్కూల్లో కూడా ఈ ఎన్టీ రామారావు గారు ఇచ్చిన టీవీ ఏది అని అడుగుతుంటే ఎవరు టీవీ లేదు. అప్పుడు వీసీఆర్ ఉండేది. ఆ వీసీఆర్ పెట్టి పాఠ్యాంశాలు చెప్పేది. సో ఆ వీసీఆర్లు కనిపించట్లేదు. ఇవన్నీ కూడా ఎక్కడ పోయినాయి అని ఆరాధిస్తే ప్రతి ఒక్క సిస్టము అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఇళ్ళల్లో ఉండేది. అప్పుడు వెనకట ఎట్లా ఉండేది, అంతా పటేల్ పట్వారీ టైపు ఊళ్ళల్లో ఒక లీడర్ ఉండంటే స్కూళ్ళు టీచర్లు సపోర్ట్ చేయకపోదు. ఈ టీవీ వాళ్ళ ఇంట్లో ప్రోగ్రామ్స్ ఉంటే నేను సర్వే చేస్తే ఒక దగ్గర ఈ టీవీ వీసీఆర్ ఒక మండల్ ప్రెసిడెంట్ ఇంట్లో ఉండడం లేదు. ఒకరి దగ్గరికి పోయి నేను ఈ స్కూల్లో ఎందుకు లేదు అంటే, సార్ మా దగ్గర స్కూల్కి కరెంటే లేదు కానీ ఈ టీవీ శాంక్షన్ అయింది, ఏం చేయాలో తెలియక ఊరు సర్పంచ్ దగ్గర పెట్టిన అనడం. ఈ రకంగా పథకాలని నీరుగార్చేటటువంటి ప్రయత్నం అప్పుడు జరిగితే దాని మీద నేను చాలా తీరని పోరాటం చేసిన.